రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం 9వ వచనం. రెండు బాధ్యతలు నా మీద. మొదటిది, మీరెవ్వరూ నిద్రపోకుండా చూసుకోవాలి. రెండవది, నేను నిద్రపోకుండా చూసుకోవాలి. టీ ఏమో సరిపోయినట్లేదు కదా, నిద్ర నాపే శక్తి టీకి లేదు, ముఖ్యంగా ఇప్పుడు మనం తాగిన టీకి. పన్నెండు తర్వాత వాక్యాన్ని ధ్యానం చేయటం అనేది చాలా నాకు అరుదుగా జరుగుతుంది. దాదాపు ప్రతి వాచ్ నైట్ సర్వీస్కి నేను ఎక్కడో ఏదో చర్చిలో మాట్లాడుతూ ఉంటా. 12 కల్లా అన్నీ ఆగిపోతాయి. అసలు సృష్టి ఆగిపోతుంది 12 గంటలకి. కొన్ని సంఘాల్లో సృష్టి. భద్రాచలంలోన పాల్వంచ ఎక్కడో చోట ఒక సిఎస్ఐ సంఘంలో నేను రాత్రి మాట్లాడుతున్నా. 11:30కి వాక్యం ఇస్తాం, ఖచ్చితంగా 1 నిమిషం తక్కువ 12కి ముగించాలన్నారు. సాధ్యం కాదండి అని చెప్పాను. పాస్టర్ గారు సాధ్యం అవుతుంది అన్నాడు. సాధ్యం కాదండి, ఎట్లా ఉంటుందో ఎవరికి తెలుసు వాక్యం. ఆ టైంలో మంచి బాగా రెచ్చిపోతున్నాను అనుకో, ఆపడం కుదరదు కదా అని అంటే, నేను చెప్తాను ఎట్లా ఆపాలో, మీరు కానివ్వండి అన్నాడు. అన్నవాడు 11:40 ఇచ్చాడు వాక్యం. మాట్లాడుతూ ఉంటే 11 అంటే పావుగంట ప్రసంగం అయింది. ఇంకా అదే మన భాషలో రెచ్చిపోతా ఉన్నా. మంచి పాయింట్ వచ్చేసింది, చెప్తా ఉంటే వెనకాల నుంచి ప్యాంట్ బొట్టు లాగుతున్నాడు. కుర్చీలో ఉన్నాడు పాపం, ఎలా వంగి ప్యాంట్ ఇట్లా లాగుతున్నాడు. ముందు కూర్చున్న వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు. నేను కాలు ఇట్లా విదిలిచ్చేస్తాను. అసలు మామూలుగానే నడుస్తున్నా, ఇట్లా ప్రసంగం చెప్తే నడుస్తున్నాను. కాలు పట్టినప్పుడు ఇలా అంటున్నా. ఇంకా 1 నిమిషం ఉందనగా అసలు అక్కడికెక్కడికో వెళ్ళిపోయా. మేఘాల్లో ఉంది ప్రసంగం. పక్కకు వచ్చి నిలబడి ఇంకొక మైక్ పెట్టుకున్నాడు. ఇంకేం చేస్తాం, అందరికీ నమస్కారం అని చెప్పి కూర్చున్నా. ఇప్పుడు అంత 12 గంటలకు ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే, గొప్ప ఆత్మ సంబంధమైన కార్యం ఏంటంటే, ఖచ్చితంగా 12 కాబోతుంది, ఇంకా 30 సెకండ్లో ఉంది, అందరూ లేచి నిలబడండి అన్నాడు. అందరూ లేచి నిలబడ్డారు. అటు తిరగండి అన్నాడు. అందరూ మిలిటరీ వాళ్ళలాగా అటు తిరిగారు. ఆయన అన్నాడు, అందరూ నాతో కలిసి చెప్పండి అన్నాడు. అందరూ నోళ్ళు తెరిచారు చెప్పడానికి. నాకేమో విసుగు, కోపం వచ్చేస్తుంది. నేను కూడా పాసం లాగుదామని చూస్తున్నా వెనకాల నుంచి. పాత సంవత్సరమా నీకు వీడ్కోలు అని చెప్పండి అన్నాడు. అందరూ పాత సంవత్సరమా నీకు వీడ్కోలు అనగానే 12 అయిపోయింది. బయట ఇప్పుడు మనకి వినపడినాయి కదా, అట్లా వినపడతా ఉన్నాయి. అందరూ నాకేసి తిరగండి అన్నాడు. ఆయనకేసి తిరిగారు. ఇప్పుడు మళ్ళీ నాతో చెప్పండి, కొత్త సంవత్సరమా నీకు సుస్వాగతం అన్నాడు. అందరూ కొత్త సంవత్సరమా నీకు సుస్వాగతం అన్నారు. అందరూ కూర్చోండి, ముగింపు ప్రార్థన, ఆశీర్వాదాన్ని గబా ప్రార్థన చేసి ముగిస్తాడు. ఆశీర్వదించి నేను ఉడికిపోతా ఉన్నా. యూజ్లెస్, మీనింగ్లెస్, అర్ధరహితమైన, ప్రయోజన రహితమైన కార్యాలు సంఘాల్లో చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, వాళ్ళకి ఇదొక క్యాలెండర్ మారటం. ఒక క్యాలెండర్ పోయి ఇంకో క్యాలెండర్ వచ్చింది అంతే, ఇంకంతకంటే ఏముంది. మనకట్లా కాదు. అసలు నిజానికి నిన్నటి రోజుకి ఈ రోజుకి ఏం తేడా ఏం లేదు కదా.
నిన్నటి రోజుకి ఈ రోజుకి తేడా ఏంటి అసలు? ప్రధానమైన తేడా ఖచ్చితంగా ఈ టైంకి చక్కగా నిద్రపోతున్నాం మనం. నిన్న ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, అంతే తేడా. ఈరోజు ఎందుకు కూర్చున్నాం? ఈరోజు ప్రపంచమంతా కూడా ఇంకొక సంవత్సరంలోకి వెళ్తుంది కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చుని, ప్రభువా పోయిన సంవత్సరం అంతా కాపాడావు, ఈ సంవత్సరం కూడా కాపాడు. ఈ సంవత్సరంలో పోయిన సంవత్సరం కంటే, గతించిన సంవత్సరం కంటే, చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుండాలంటే ఏది బాగుండదు, జరిగిపోతానే ఉంటుంది. ఒక సంవత్సరం కంటే తర్వాత వచ్చిన సంవత్సరం బాగుంది అన్నది చరిత్రలో ఎక్కడా దాఖలా లేదు. గతించిన సంవత్సరం కంటే దినములు చెడ్డవి కనుక సమయమును సద్వినియోగం చేసుకోండి అంటాడు. ముందున్న సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎప్పుడూ కూడా బ్యాడ్గానే ఉంటుంది, చెడుగానే ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ఇన్వెన్షన్స్, ఈ శాస్త్రపరమైన ఇవన్నీ కొత్త కనుక్కుంటున్నారు కదా, దాని మూలంగా ప్రజానికానికి ఎంత, ప్రపంచంలో ఉన్న జనాలందరికీ ఎంత కొత్త కనుక్కుంటుంటే వీళ్ళు నలిగిపోతా ఉన్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అది వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మీరు మీ ఫోటో ఎక్కడైనా పట్టుకున్నారనుకోండి, వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, ప్రాణం లేదు, వాళ్ళకి ప్రాణం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ మొహాన్ని ఉపయోగించుకుని ఏమైనా చేస్తారు. నిన్న మొన్న ఒక మంచి వీడియో ఒకటి చూశాను. ఆ వీడియోలో చర్చిల్ అనేవాడు, ఇందిరాగాంధీ తర్వాత ఎవరెవరో ఎప్పుడెప్పుడో చచ్చిపోయిన వాళ్ళందరూ కూర్చుని ఒకళ్ళొకళ్ళు షేక్ హ్యాండ్లు తీసుకుని హ్యాపీ క్రిస్మస్ అని చెప్తా ఉన్నారు. ఒక క్షణం నిజమే అనుకున్నా, అరే ఇందిరాగాంధీ చర్చిలు ఎప్పుడు కలిసారా అనుకున్నా. కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. రోజులు పరిగెత్తా ఉన్నాయి, సంవత్సరాలు పరిగెత్తా ఉన్నాయి, దినములు చెడ్డవి, ఇప్పుడు చెడ్డవి మరింత చెడ్డవవుతూ ఉన్నాయి. కానీ మారేదేంటంటే విశ్వాసం అనేవాడు మారిపోతూ ఉంటాడు. రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ, నూతనమైన సంవత్సరం వస్తుంటే ఇది ఒక మనకి గొప్ప అవకాశం. ఏంటంటే గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను దేవునికి మరింత సన్నిహితంగా ఉంటాను, మరింత సన్నిహితంగా దేవుణ్ణి నేను చేరుకుంటాను. ఇంతకుముందు 5 నిమిషాలు ప్రార్థన చేశానా, ఈ సంవత్సరం నేను కనీసం అరగంట ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడప్పుడు అక్కడక్కడ అబద్ధాలు చెప్తా ఉన్నాను, ఈ సంవత్సరం నేను అబద్ధాలు చెప్పను. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అది ఆ అవకాశాన్ని మనం ఈ సంవత్సరాలు మారే టైంలో తీసుకుంటాం, అందుకంటే లేదు. మన సంఘాల్లో ఈ సంవత్సరం అంతా కూడా మనం ఏం ధ్యానం చేయబోతున్నాం అంటే యథార్థత అనే మాట గురించి ధ్యానం చేయబోతా ఉన్నాం. యథార్థత, ఇంగ్లీష్లో ఇంటిగ్రిటీ అంటారు. ఇంటిగ్రిటీ, యథార్థత అనేది మనకి మరి తెలుగులో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ యథార్థతనే మనం చిత్తశుద్ధి అంటారు, కొంతమంది నిజాయితీ అంటారు, కొంతమంది సత్యసంధత అంటారు, అంటే ఇప్పుడు సత్యం చెప్తా ఉంటాడు. యథార్థత కూడా ఒక్కొక్క నేను యథార్థవంతుని అనుకోండి, నేను యథార్థవంతుడినైతే ఒక్కొక్క రంగములో, ఒక్కొక్క జీవన రంగములో అన్నిట్లో ఉండాలని రూలేం లేదు, అన్నిట్లో కూడా యథార్థంగా ఉండాలని రూలేం లేదు. ఒక విషయంలో నేను యథార్థంగా ఉన్నా, ఇంకో విషయంలో యథార్థంగా ఉండాలని రూలేం లేదు. నేను సికింద్రాబాద్లో పనిచేసేటప్పుడు డబ్బులు ఎఫ్ఎంపీవి కదా, ఎఫ్ఎంపీవి అంటే డబ్బులు కలెక్ట్ చేసి మేము హెడ్ క్వార్టర్స్ పంపిస్తాం, ప్రేయర్ గ్రూప్స్ నడిపిస్తాం. ఒక పెద్ద అంకుల్ ఉన్నారు, ఆయన రిటైర్ అయిపోయాడు, చాలా పెద్ద ఉద్యోగం, గెజిటెడ్ ఆఫీసర్, రిటైర్ అయిపోయి అప్పుడప్పుడు మాకు సహాయం చేయడానికి వస్తాడు. ఆయన ఎప్పుడు మాకు చెప్పేది ఏంటంటే, నేను నా 35 ఏళ్ల సర్వీస్లో ₹1 కూడా లంచం తీసుకోలేదు, మేమందరం ప్రైజ్ ది లార్డ్ అనేవాడు. అంత మాత్రమే కాదు, నాకు రావాల్సిన ఈ పెన్షనే కానీ, నాకు రావాల్సిన ఈ బెనిఫిట్స్ వాటి కొరకే కానీ నేను ₹1 కూడా లంచం ఇవ్వలేదు. ఇంటిగ్రిటీ, యథార్థత. ఆయన ఉద్యోగంలో చాలా యథార్థంగా ఉన్నాడు. మేము అట్లాగా అనుకున్నాం, కాదు, ఉద్యోగంలో యథార్థంగా ఉన్నాడు, మా దగ్గర యథార్థంగా లేడు. రోజు మాతో మాట్లాడతాడు, ఫోన్ చేసి మాట్లాడతాడు. ఒకరోజు ఉన్నట్టు ఏం చేశాడంటే,
హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేశాడు మా జనరల్ సెక్రటరీకి. ఫోన్ చేసి సికింద్రాబాద్ ఆఫీస్లో డబ్బులు తినేస్తున్నారు, వచ్చి చూడండి అన్నాడు. అంటే నేను డబ్బులు తిన్నాను, నేను నాతో ఉన్నవాళ్ళు. అంటే అక్కడ మా ట్రెజరర్ ఉంటాడు కదా, ఆయన వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఏంటి ప్రశాంత్, ఎవరు ఆయన మాకు ఫోన్ చేసి చెప్పాడు ఇట్లా ఏదో జరుగుతుందంట మీ ఆఫీస్లో అని. ఎవరండి అంటే ఎవరు అని పలానా పేరు చెప్పాడు. చెప్తే మరి మీరేమన్నారంటే ఆ ట్రెజరర్ గారు ఫోన్ తీసుకోగానే వెంటనే ఏమన్నాడంటే, మీరు లిఖితపూర్వకంగా మాకు కంప్లైంట్ చేస్తే మేము వచ్చి చూస్తామండి అని. ఈయనకో లిఖితపూర్వకంగా ఇవ్వడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? దొరికిపోతాడు మా దగ్గరకు వచ్చి. ఆ రెండో రోజు వస్తే నేను పట్టుకుంటా కాదు ప్రశాంత్, నీ గురించి నేను రాయలేదని. మరి ఎవరి గురించి? ఇంకిద్దరు ఉన్నారు, నేను ఇన్ఛార్జ్ ఇక్కడ. ఆయనకేదో బాధ పుట్టి ఆ యథార్థత పోయింది. ఒక విషయంలో యథార్థంగా ఉన్నవాళ్ళు ఇంకొక విషయంలో యథార్థంగా ఉంటారని లేదు. కానీ దేవుడేం కోరుకుంటున్నాడంటే, జీవితంలో ఉన్న అన్ని రంగాలలో మనం యథార్థంగా ఉండాలి. యథార్థత అనే మాటకి ఒక అది లాటిన్ భాషలో వచ్చిందని చెప్పి నీకు సీక్రెట్ చెప్తున్నాం. మేము ఇలా ఏం మాట్లాడాలని చెప్పి వాళ్ళు అన్నోళ్ళు ఆల్రెడీ ఒక పెద్ద నోట్స్ రాసి పంపించారు. సరేనా? కానీ ఆ నోట్స్ నేను ఎక్కువ ఫాలో అవను, కొంచెం ఫాలో అవుతాను. అందులో ఏముందంటే అన్నోళ్ళు రాసిన 4 పేజీల యథార్థత గురించి రాశారు. అందులో ఇంటిజర్ అని లాటిన్ భాష అంట. లాటిన్ అనే భాషలో ఇంటిజర్ అనే మాట ఇంటిగ్రిటీగా ఇంగ్లీష్లోకి వచ్చింది. ఆ ఇంటిజర్ అనే మాటకు అర్థం ఏంటంటే సర్వసంపూర్ణత అని అర్థం అంట. సర్వసంపూర్ణత అంటే ఒక పని మనం తలపెట్టినప్పుడు, ఒక పని మనం చేయాలనుకున్నప్పుడు మనం సర్వం ఉపయోగిస్తాం. విభజన లేదు. నా జీవితంలో విభజన అనేది లేనే లేదు. అదే మొట్టమొదటి వాక్యం మనం చూస్తాం. యథార్థ హృదయం గల వారి కొరకు యెహోవా కనుదృష్టి లోకమంతా చూస్తూ ఉందంట. యథార్థ హృదయం అంటే ఆయనకి ఎంత ఇష్టమో, యథార్థత అంటే ఎంత ఇష్టమో. ఈ యథార్థత అంటే దేవునికి ఎందుకు ఇష్టమంటే, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క వ్యక్తిత్వం యథార్థత. ఈ యథార్థత వెనకాల ఆయనలో ఉన్న సత్యము, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న నీతి, ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఆయనకున్న గొప్ప గొప్ప గుణగణాలన్నిట్లోంచి వచ్చిన వాటన్నిటినీ బేస్ చేసుకుని వచ్చిన ఒక లక్షణం ఏంటంటే ఆయన యథార్థవంతుడు. గాడ్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఆయన ఒక మాట అక్కడ ఒక మాట ఇక్కడ చెప్పడు. ఆయన నోట్లోంచి వచ్చే మాట అది నెరవేరక మానదు. అన్నీ నెరవేరుతాయి. ఏది అబద్ధం చెప్పడు. ఆయనలో అబద్ధం అనేది లేనే లేదు. యథార్థత. ఆస అనేవాడు యుద్ధానికి వెళ్తా ఉన్నాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఎవరితో యుద్ధం? 35 ఏళ్ళు 36 ఏళ్ళు రాజ్యం చేశాడు. దేవుడు ఏం చేశాడంటే ఆస అనేవాడికి చక్కగా కావాల్సినంత ఇచ్చాడు. వీడు కూడా చాలా మంచిగా ఉన్నాడు దేవునితో. అంత శాంతి, సుఖము, సౌభాగ్యము దేశంలో ఉన్నాయి. ఉన్నటువంటి యుద్ధం వచ్చింది. ఎవరితో యుద్ధం వచ్చింది? బయేషా అని చెప్పి ఒక భయంకరమైన రాజు. వాడు ఇశ్రాయేల్ దేశపు రాజు. వాడెక్కడో బయటోడు కూడా కాదు, వీడి సోదర దేశమే ఇది. ఆస అనేవాడు యూదా దేశం. ఇశ్రాయేల్ దేశానికి రాజు బయేషా అనేవాడు యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు అప్పటి వరకు ఏ సమస్య వచ్చినా ప్రభువా ఏం చేయమంటావు అని అడిగిన ఆస అప్పుడేం ఆలోచించాడంటే, వీడు యుద్ధానికి వచ్చాడు నాకంటే బలవంతుడు కాబట్టి వాడికంటే బలవంతమైన రాజు నాకు కావాలి అని సిరియా దేశపు రాజుకి కబురు పెట్టాడు. కబురు పెట్టి, నీకు నేను డబ్బులు ఇస్తాను, గొర్రెలు ఇస్తాను, ఒంటెలు ఇస్తాను, గుర్రాలు ఇస్తాను, అన్నీ ఏది కావాలంటే అది ఇస్తాను, నువ్వేం చేస్తావంటే ఇశ్రాయేలు రాజు నా మీదకి రాకుండా కొంచెం చూడు అని అడిగాడు. సిరియా రాజు వెరీ గుడ్ థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళి రాకుండా చేశాడు. అక్కడ వాడు వెనక నుంచి యుద్ధం చేస్తే ఇశ్రాయేల్ రాజు భయపడిపోయి వెనక పారిపోయాడు. ప్రవక్త వచ్చాడప్పుడు ఆస దగ్గరికి. ప్రవక్త చెన్నాడు, నువ్వు యెహోవాని నమ్ముకోకుండా సిరియా వాడిని నమ్ముకున్నావే అన్నాడు. వీటి గుండెల్లో రాయబడితే ప్రవక్త అన్నాడు, యెహోవా కనుదృష్టి యథార్థ హృదయం. నీ దగ్గర లేనిదల్లా ఏంటంటే యథార్థ హృదయం లేదు. నీ హృదయము ఒక విభజిత హృదయము. ఎటు కావాలంటే అటు విభజించుకోగలిగిన హృదయం నీది.
యథార్థ హృదయం కాదు. దేవుని పట్ల యథార్థ హృదయం అంటే నిండు మనసుతో నిన్ను కొలుతుము దేవా అని చెప్పి ఎప్పుడో ఒక పాట ఉండేది. నిండు మనసుతో, నిండు హృదయంతో, ఇదే పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో అని చెప్పి ఈ ఆశ దగ్గరే చెప్తాడు ప్రవక్త. పూర్ణ మనస్సుతో ఆయనను వెదికి ఉండిరి, పూర్ణ ఆత్మతో ఆయన్ని ఆరాధిస్తూ ఉండిరి అన్న మాటలు మనకు కనపడతాయి ఇక్కడ. ఏమైంది? అది విభజించబడింది. ఇప్పుడు అది సర్వంగా లేదు, మొత్తంగా లేదు, అది విభజించబడింది. ది అన్డివైడెడ్ లాయల్టీ అంటాం. అన్డివైడెడ్ లాయల్టీ అంటే ఒక వ్యక్తిని మనం నమ్ముకున్నాం చూసారా, అతనే నమ్ముకుంటాం ఇంకా చచ్చిపోయేంత వరకు. చావైనా రేవైనా బ్రతుకైనా ఏమైనా సరే ఒక వ్యక్తిని నమ్ముకుంటే ఆ వ్యక్తి మీదే మన నమ్మకం అంతా ఉంచుతాం. దేవుని మీద ఈ అన్డివైడెడ్ లాయల్టీ ఉండాలి. దేవుని దగ్గర విభజించ శక్యము గాని లాయల్టీ. ఐ బిలాంగ్ టు గాడ్, గాడ్ ఈజ్ మై సేవియర్. ఆయన నా రక్షకుడు, ఆయన నా తండ్రి, ఆయన నా సర్వం. ఈ సమర్పణలో ఎట్లాంటి లోటుపాట్లు కానీ ఎట్లాంటి హెచ్చుతగ్గులు కానీ ఉండడానికి వీల్లే. అది యథార్థ హృదయము. యథార్థ హృదయము. దేవుడు అన్నాడు, యథార్థ హృదయాల పట్ల వాళ్ళు ఎక్కడున్నారని నేను వెతుకుతా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఎందుకు ఉండాలి యథార్థత? అసలు ఏంటి? ఇప్పుడు ఈ లోకంలో క్రైస్తవ సంఘానికి మాత్రమే పట్టిందా? అవునండి, క్రైస్తవ సంఘానికి మాత్రమే పట్టింది. ఎందుకంటే మనం బయట రోడ్డు మీదకి వెళ్తే యథార్థత అనేది ఎక్కడ కనపట్టలా, ఎక్కడా కనపట్టలా. ప్రతి ఒక్కరూ కూడా ఈ డివైడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ మనసుల్లో, వాళ్ళ హృదయాల్లో అనేక రకాలైన శకలాలు అయిపోయి ఉన్నారు. ఎవరికి యథార్థత అనే మాటకి అర్థం లేకుండా పోతా ఉంది. ఈ పెళ్ళిళ్ళలో మ్యారేజ్ బ్యూరోలు ఇవి ఉంటాయి కదా, ఆన్లైన్లో మనం బుక్ చేసుకుంటే క్రిస్టియన్ మ్యాట్రిమోనీ, హిందూ మ్యాట్రిమోనీ, ఆ మ్యాట్రిమోనీ, ఈ మ్యాట్రిమోనీస్ ఉన్నాయి, మనం బుక్ చేసుకోవాలి. అట్లా ఒక అబ్బాయి బుక్ చేసుకున్నాడు. చూస్తే అమ్మాయిల ఫోటోలన్నీ ఉంటాయి, వాళ్ళ ప్రొఫైల్ అంతా ఉంటుంది. చూస్తే చాలా అందమైన అమ్మాయి, సేమ్ క్యాస్ట్, సేమ్ ఉద్యోగం. వీడేమో సాఫ్ట్వేర్, అమ్మాయి కూడా సాఫ్ట్వేరే. వీడేమో ఏదో ఇన్ఫోసిస్, అమ్మాయి ఏమో టీసీఎస్. అంత మ్యాచ్ అవుతూ ఉంది. వీడు అమెరికా వెళ్దాం అనుకుంటున్నాడు, ఆ అమ్మాయి కూడా అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వీడు చాలా సంతోషం. వెంటనే ఆ అమ్మాయికి టకటకటకటకట కొరిసాడు. నేను ఇట్లా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, మా వాళ్ళని పంపించమంటావా, నువ్వు పంపిస్తావా, అది చెప్తే చక్కగా మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు మ్యాట్రిమోనీ నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి వాట్సాప్, ఫేస్బుక్లో మాట్లాడుకుంటా ఉన్నారు. వాట్సాప్ చాటింగ్ పెరిగిపోతూ ఉంది. ఆ అమ్మాయి నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, అమెరికా నుంచి కూడా నేను మా డాడీ వాళ్ళకి చెప్తాను, మా డాడీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, ఇవాళ రేపు అవుతుంది, నేను అమెరికా వెళ్ళడానికి నాకు 11 లక్షలు కావాలండి. వీడు చెమటలు పట్టేసి పరిగెత్తి బ్యాంకుకి వెళ్ళిపోయి 11 లక్షలు అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేసి పారేశాడు. అక్కడికి వెళ్ళి ఇంకా చేస్తూ ఉంది ఉద్యోగం. ఈ అబ్బాయి ఇక్కడ చేస్తూ ఉన్నాడు, రాత్రులు మాట్లాడుకుంటూ ఉన్నారు. కొన్నాళ్ళు అయిన తర్వాత వీడికి అనుమానం వచ్చింది. ఈ అమ్మాయి ఒట్టి మాటలే చెప్తుంది, ఏంటి చేతలే లేవేంటని. ఒకరోజు అడిగాడు, మనం వీడియో మాట్లాడుకుందాం అన్నాడు. వీడియో అంటే మొహం కనపడతాయి కదా. ఆ అమ్మాయింది వీడియో మాట్లాడడానికి వీల్లేదు, మాకు ఇక్కడ కంపెనీ వాళ్ళు ఒప్పుకోరు. కంపెనీ వాళ్ళు ఒప్పుకోకపోవడం ఏంటి అని వీడికి కొంచెం అనుమానం వచ్చి మ్యాట్రిమోనీలో ఉన్న ఆ ఫోటో మళ్ళా తీసి పెట్టి ఈ అమ్మాయి ఎవరో అని అడిగాడు. అడిగితే ఆ అమ్మాయింది నేనే కదా అంది. నేనే కదా అంటే మరి నువ్వు కనపడచ్చు కదా అంటే, అమ్మాయి ఇప్పుడు నేను కనపడిన పెళ్ళైన రోజే కనపడతాను నీకు, మా హిందూ సాంప్రదాయం, మా నాన్నగారు ఒప్పుకోరు, అది ఇది ఈ కబుర్లు చెప్తుంది. మ్యాట్రిమోనీలో ఫోన్ పెట్టుకుంది, ఫోటో పెట్టుకుంది, వాట్సాప్లో రావడానికి భయపడుతుంది. అప్పుడు వీడు అమెరికాలో ఉన్న అప్పటికి వీడు చాలా డబ్బులు పంపించాడు. అమ్మాయి బంగారం కొనుక్కోవడానికి డబ్బులు పంపాడు, ఏదో వీసా సమస్య వస్తే దానికి డబ్బులు పంపాడు. పంపుతా ఉన్నాడు డబ్బులు, దగ్గర 40 నుంచి 50 లక్షలు పంపించేశాడు. అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్కి చెప్పాడు, ఒరేయ్ ఇట్లా పలానా అమ్మాయి పలానా కంపెనీలో పనిచేస్తుంది, నువ్వు వెళ్ళి కొంచెం వాకప్ చెయ్యి, ఆ అమ్మాయి ఎందుకు ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడతలేదని. వాడు వెళ్ళాడు అక్కడికి, కంపెనీకి వెళ్ళి, కంపెనీలో ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, ఎవరు స్టాఫ్ అని కొట్టేస్తే స్టాఫ్ అంతా వచ్చేస్తుంది. ఆ స్టాఫ్లో చూసారే ఈ అమ్మాయి పేరు లేదురా అక్కడ స్టాఫ్లో.
అనేసరికి మరి నాకు ఫొటోస్ పంపించిందిరా, అక్కడుంది ఇక్కడుంది, అమెరికా న్యూయార్క్ ఎయిర్పోర్ట్ ఫోటో పంపింది, కారు ఫోటో పంపింది అని చెప్తున్నాడు వీడు. అట్లన్నా ఒకసారి నువ్వు మళ్ళీ ఇంకో కనుక్కోరని మళ్ళీ కనుక్కుని అన్నాడు, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను, నాకు నీ అడ్రస్ చాలా చాలా కష్టపడి చివరికి పోలీసుల దగ్గరికి వెళ్ళి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని కొనుక్కుని మొత్తానికి అడ్రస్ కనుక్కున్నాడు. అడ్రస్ కనుక్కుని వాళ్ళ నాన్నగారిని తీసుకుని వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. ఒకవేళ నిజంగా అమ్మాయి అయితే మాట్లాడుకుందాం అని వెళ్ళి తలుపు కొడితే ఆ ఇల్లు, ఆ ఇంట్లో 2 బ్యాచిలర్స్ ఉంటున్నారు, ఫ్యామిలీ లేదు. లోపలికి వెళ్ళి శిరీష్ కావాలండి అని అడిగారు. శిరీష. ఒకడన్నాడు, ఆ 2 బ్యాచిలర్స్ ఒకడు లేడు, ఒకడు బయటికి వెళ్ళాడు. వాడన్నాడు, శిరీష ఎవరు లేరండి, ఇక్కడ శిరీష్ ఉన్నాడండి అని చెప్పారు. శిరీష్ ఉన్నాడా, మరి మాకు వస్తున్నాయండి, ఇక్కడ ఈ అడ్రస్సే ఇదే చెప్పారు, ఇక్కడి నుంచే వస్తున్నాయని చెప్పారు మాకు పోలీసులు కూడా. అంటే అహో పోలీసులు దాకా వెళ్ళారా మీరు అన్నాడు. వాడికి తెలిసి స్టోరీ అంతా. ఏంటంటే అంటే ఎందుకు ఆ అమ్మాయి కాదు, అబ్బాయి వాడు, శిరీష్ అనే అబ్బాయి. ఇట్లాంటి ఎన్ని చదువుతూ ఉన్నాం మనం, ఎన్ని చదువుతూ ఉన్నాం. ఎంత భయంకరంగా ఉంది లోకం పోకడ. మనకు బాగా తెలిసిన ఒక సహోదరుడు కూడా, మన సంఘాలకు వచ్చే సహోదరుడు కూడా విజయవాడలో ఇట్లా మోసపోయాడు. అమ్మాయి ఇయ్యు అని చెప్పారు. మోకరిస్తే ఇంకా మనం ఆమె చెప్పేదాకా లేవదు, లేకపోతే ఫుల్ నైట్ ప్రేయర్ అయిపోద్ది, లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోద్ది, మనం ఆమెనని చెప్పాలి. అంత ప్రేయర్ఫుల్ లేడీ అన్న. చర్చిలో యూత్ నడిపిస్తున్నారు. మళ్ళీ వాళ్ళ నాన్నగారేమో పాస్టర్, సండే స్కూల్ నడిపిస్తున్నారు. హైదరాబాద్లో ఇంకేదో సాఫ్ట్వేర్ ఉద్యోగం అన్నారు, లైలా కాలేజీలో ఇంజనీర్ అన్నారు, రకరకాలు ఎన్ని చెప్పేశారు. ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఏమో మా ఆంటీ, మా పెద్దమ్మ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళంతా ఫ్రెండ్స్, ఈయూలో ఫ్రెండ్స్, ఈజెఫ్లో. డేవిడ్ అన్నకి చెప్పండి, ఎవరు బాధపడతాడు. ఈజెఫ్లో ఫ్రెండ్స్ వాళ్ళు. అడిగితే మా అమ్మాయి అంటే, ఓహో మీ అమ్మాయి చేసుకుందాం. ఎక్కడో అమెరికాలో ఉన్నవాడిని తీసుకొచ్చారు పాపం వీళ్ళు. వాడు వస్తే పెళ్ళైపోయిన తర్వాత పెళ్ళి జస్ట్ ముందు ఆదివారం వాడేమో ఎక్కడెక్కడో ప్రసంగాలు కూడా చేస్తాడు. వాడు మంచి బిలీవర్. వీళ్ళ చర్చిలో ప్రసంగం చేయమన్నారు. వీడు మాట్లాడాడు. వీడేంటి యోహాను 3:16 మీద మాట్లాడి బయటకు వచ్చి ఇద్దరు కలిసి నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడు అమ్మాయి ఒక ప్రశ్న అడిగింది. ఏమడిగిందంటే, నువ్వేంటి ప్రసంగంలో ఎప్పుడు నికోదేమో అని 10 సార్లు చెప్పావు, అసలు ఎవడా నికోదేమో అంది. వీడి గుండె పగిలిపోయింది. వీడన్నాడు, నువ్వు సండే స్కూల్ తీస్తావు, యూత్ తీస్తావు, మీ నాన్నగారేమో అది, మీ అమ్మగారేమో ఇది, నువ్వు ఈయూ అన్నావు, ఈజీఎఫ్ అన్నావు, నికోదేమో ఎవరో తెలీదా అంటే, నీకు తెలిస్తే నాకు తెలియాలని అవసరం ఉందని. వీడు భయపడతానే పెళ్ళికి వచ్చాడు. పెళ్ళి చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, యూత్ లేదు, అది లేదు. ఆ అమ్మాయి చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, వాడికి హైదరాబాద్ సికింద్రాబాద్లో నాకు తెలియని పబ్ లేదు అంది. పబ్ తెలుసా? పబ్ విన్నారా? క్లబ్ కాదు, పబ్ అని వాడు కొన్ని ఫొటోస్ చూపించింది. తాగుతా ఉన్న ఫొటోసు, డ్యాన్స్ వేస్తున్న ఫొటోస్. మరి ఇట్లా అన్నారు కదా అంటే, అవును అన్నారు, నాకు ఇట్లా ఈ అలవాట్లు ఉన్నాయి, నీకు లేవు అలవాట్లు అంది. వాడు, మా నాన్నగారు నా తాట తీస్తాడు, ఇట్లా డాషాలు వేస్తే నేను రక్షణ పొందాను, ఇట్లా చేయనండి. ఇంకా అప్పటి నుంచి తగాద మొదలైంది. విడాకుల దాకా వెళ్ళిపోయింది. విడాకులు ఇంకా అవ్వలా. ఇప్పుడు అమ్మాయి ఒక ఛాలెంజ్ చేసింది, నన్ను ఎట్లా ఫ్యామిలీ వదిలించుకుంటారో నేను చూస్తాను అని ఛాలెంజ్ చేసింది. యథార్థత ఎక్కడుంది? నిజాయితీ ఎక్కడుంది? క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాల్లోనే లేదు ఇది. కాబట్టి ఈ సంఘాన్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇది ఒక మాదిరికరమైన సంఘంగా ఉండాలి. ఈ సంఘానికి వచ్చేవాళ్ళు యథార్థత అంటే ఏంటో లోకానికి తెలియచేయాలి. లోకానికి యథార్థత అంటే ఏంటి? అన్డివైడెడ్ లాయల్టీ, విభజింప శక్యము గాని నమ్మకత్వం, విశ్వాసము ఏంటో తెలియజేయాలి. యథార్థత కీలకమైన జీవన రంగాల్లో ఈ యథార్థత అనేది కరువైపోయింది. హృదయము అన్న మాట కూడా వాడాడు కదా, హృదయం, యథార్థ హృదయం.
యథార్థ హృదయం కలవారి కొరకు యెహోవా కనుదృష్టి సంచారం చేస్తూ ఉంది. హృదయం అంటే మనకు తెలుసు కదా, హృదయము చెప్పండి మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని ఎట్లా. మళ్ళీ ఏజ్కేల్కి వచ్చేసరికి అన్నాడు, గుండె ఉందే గుండె తీసేస్తాను, గుండె తీసేసి మీ రాతి గుండె, ఘోరమైన వ్యాధి కలిగిన గుండె, బహుభయంకరమైన గుండెని తీసేసి నేనేమిస్తాను మీకు, క్రొత్త ఒక నూతనమైన హృదయాన్ని ఇస్తాను. అదే పౌలు పదే పదే చెప్పాడు కదా, నూతన సృష్టిది. మనం నూతన సృష్టి, బయట ఉన్నది పాత సృష్టి. పాత సృష్టిలో ఈ మాటలకు అర్థం తెలియదు, వెతుక్కుంటా ఉన్నారు. రాజకీయాల్లో, అడ్మినిస్ట్రేషన్లో, దేశాల మధ్య అవగాహనలో, ప్రజల్లో ఉండాల్సిన ప్రేమ, ఆప్యాయత, అనురాగాల్లో యథార్థత లేదు. యథార్థత ఎక్కడ ఉంది? ఎందుకు లేదు? ఎందుకు లేదంటే వాళ్ళ హృదయం అట్లా ఉంది. కానీ మన హృదయం ఏంటంటే మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి, క్రీస్తులో ఉంటే ఏంటంటే మనం ఏంటి, నూతన సృష్టి. మనం సమస్తము కొత్తవైపోయినాయి, పాతవన్నీ గతించిపోయినాయి. పాత పగలు, పాత అసూయలు, పాత నమ్మక ద్రోహాలు, మరి వెనక నుంచి పొడుచుకోవటాలు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకోవటాలు, ఒకరినొకరు కించపరుస్తా మాట్లాడడం, అవన్నీ పోయినాయి. అవన్నీ పాతవి, పాత జీవితం యొక్క లక్షణాలు. క్రొత్త జీవితంలోకి వచ్చాం. క్రొత్త జీవితంలోకి వచ్చినప్పుడు ఏమైందంటే దేవుడు మన విలువలన్నింటినీ మార్చేశాడు. చెడ్డ విలువలో లేకపోతే మంచి విలువలో ఈ లోకంలో చాలా విలువలు ఉన్నాయి. విలువలు అంటే వాల్యూస్ అంటాం. వాల్యూస్, ఈ వాల్యూ సిస్టమ్ ఉంది మనకి. ఆ వాల్యూ సిస్టమ్ ఏంటి? పెద్దలను గౌరవించవలను, చక్కగా చదువుకునవలను, వేళకు తినవలను, ఇవన్నీ వాల్యూసే. ఒక్కొక్క సంప్రదాయాల్లో, ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కొక్క రకమైన వాల్యూస్ ఉంటాయి. కొన్ని సంప్రదాయాల్లో వాల్యూ ఏంటంటే పెద్దవాళ్ళ ముందు ముసుగు తీయడానికి వీల్లేదు. ముసుగు తీయడానికి వీల్లేదు. రాజస్థాన్లో కొన్ని గ్రామాల్లో ముసుగు తీయరు వాళ్ళు. పెళ్లిలో కూడా ముసుగు తీయరు. గందరగోళం అయిపోద్ది. కొన్ని పెళ్ళిళ్ళు, సామూహిక వివాహాలు జరుపుతారు పెద్ద పెద్ద గుళ్ళల్లో. వాళ్ళు ముసుగు తీయరా, ఎవడి భార్య ఎవరో ఎవడికి తెలీదు. ఏదన్నా అల్లరి జరిగితే ఇంకొకటి భార్య పట్టుకుని పారిపోతారు వాళ్ళు. అట్లా ఉన్నాయి విలువలు, రకరకాలైన విలువలు. సతీసాగమనం చేయకూడదు, స్త్రీలను గౌరవించాలి, పురుషులను గౌరవించాలి, భర్తకి పొద్దున్నే ఛాయ్ కలిపి ఇవ్వాలి, టీ కలిపి కాఫీ కలిపి ఇవ్వాలి, భార్య గడగడలాడితే చేతులు కట్టి, ఇవన్నీ విలువలు. ఇప్పుడు ఏమైనా ప్రభు ఏం చేశాడంటే ఈ విలువలు, బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా ఈ విలువలే బోధించాడు. మీరు లంచాలు తీసుకోకండి, లేకపోతే మీరు అందరినీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని కరుణతో చూడండి, మీరు అది చేయండి ఇది చేయండి, మీ దగ్గర 2 చొక్కాలు ఉంటే 1 చొక్కా ఇవ్వండి. ఇవన్నీ ఈ లోకానికి సంబంధించిన విలువలు. ప్రభు ఏం చేశాడు? ప్రభు పైనుంచి వచ్చాడు కదా. ప్రభువు పైనుంచి వచ్చిన ప్రభువు ఈ లోకల్ భూమి మీద చలామణి అవుతున్న విలువలకి కట్టుబడి ఉండడు. ఆయన ఏం చేశాడంటే పరలోకంలో చలామణి అయ్యే విలువల్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏం చేశాడు? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఆ విలువల్ని బోధించాడు. కొత్త విలువలు. విన్నవాళ్ళు అన్నారు, ఇదేంటి కొత్తగా ఉందేంటి బోధ అన్నారు. కొత్త ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళందరూ ధర్మశాస్త్రం ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పిన వాళ్ళే కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేశాను పుండి అన్నవాడు ఎవడో లేడు. కంటికి కన్నాను మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఎవడైతే గాయం చేశాడో వాడి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఎక్కడిది విలువ? ఎవడన్నా 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వాళ్ళు ఎవరు మైలు రమ్మనేది? రోమా సైనికులు వచ్చినప్పుడు ఎవరైనా కొంచెం బలంగా ఉన్నవాడిని పిలుస్తారు, వాళ్ళకి అలవాటు అది. కురేనీడు అండ్ సీమోన్ కూడా పిలిచారు కదా సిలువ మోయమని, అది వాళ్ళకు ఒక అలవాటు. వాడిని పిలిచి ఒరే మా వస్తువులు మోయరా అని చెప్పి వాడి భుజాన్ని పెడతారు. భుజాన్ని పెడితే వాడి లెక్క ఏంటంటే ఎవరన్నా తనకంటే బలవంతులు ఎవరైనా వచ్చి తన నెత్తి మీద ఏదైనా భారం పెట్టి నడవాలంటే 1 మైలు కంటే ఎక్కువ నడవడానికి వీల్లేదు. వాడు 1 మైలే నడుస్తాడు. నడిచిన తర్వాత ఆ మూట తీసి కింద పడేస్తాడు. బాబయ్య మీరు ఇంకా వేరే వాళ్ళని చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. యూదులు. ప్రభు ఏమన్నాడు? 1 మైలు రమ్మంటే మీరు 2 మైళ్ళు వెళ్ళండి. ఎవడన్నా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి. ఎవడన్నా ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అడప్పుడే ఎన్ని విలువలన్నీ ఎక్కడ? ఈ లోకానికి సంబంధించిన విలువలు కాదు.
ఏ రాజ్యాంగంలో కూడా మీరు ఈ విషయాలు చూడరు. ఒకే ఒక రాజ్యాంగం, పరలోకపు రాజ్యాంగం. ఆ పరలోకపు రాజ్యాంగాన్ని ఆయన మనకి ఇచ్చేశాడు కాబట్టి ఆ పరలోక రాజ్యాన్ని తీసుకున్న మనం, స్వతంత్రించుకున్న మనం, లోపలికి తీసుకున్న మనం యథార్థత కలిగి ఉండాలి. పరలోక రాజ్యపు విలువల్లో ప్రధానమైన అంశం ఏంటంటే యథార్థత కలిగి ఉండటం. ఎందుకంటే ఆ యథార్థత అంటే దేవునికి ఇష్టం. దేవుడు చూస్తా ఉన్నాడు ఎవరు యథార్థ హృదయం కలిగి ఎవరున్నారని. దేవుడు చూడాల్సిన ఆయనకి హృదయం తెలుసు కాబట్టి అది ఆ మాట దాంట్లో ఒక ఎంఫసిస్ కోసం రాశారు. దేవుని కనుదృష్టి యథార్థ హృదయాల మీద. ఎక్కడన్నా ఎవరన్నా యథార్థ హృదయం కలిగి ఉన్నవాడిని దేవుడు చూశాడు అనుకోండి, ఆయన ఎంత మురుసుకుంటాడో, ఎంత ఇష్టపడతాడో చెప్పలేను. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 2 అధ్యాయాల్లో కొద్ది టైంలోనే యోబు గురించి ఆయన 3 సార్లు మాట్లాడాడు. యోబు గురించి 3 సార్లు మాట్లాడాడు. ఏమన్నాడు? ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఇన్ని లక్షణాలలో ప్రధానమైన లక్షణం ఏంటంటే యథార్థవర్తనుడు. ఆ యథార్థ వర్తన అనేది మిగిలిన వాటిలో కూడా ప్రతిఫలిస్తూ ఉంది. యథార్థ వర్తన అనేది మిగిలినంటే న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఈ విషయాల్లో ప్రధానంగా మనకు కనిపించేది యథార్థ వర్తన. సైతాన్ వచ్చినప్పుడు ప్రభువు మన గురించి చెప్పుకోవాలండి. అట్లా సైతాన్ వచ్చినప్పుడు ప్రభు మన గురించి చెప్పుకోవాలి. సరే, మీ పేర్లు చెప్తే మీకు కోపం వస్తుంది, కానీ నా పేరు ప్రశాంత్ కుమార్ని చూసావా? విజయవాడలో ఉంటాడు, అప్పుడప్పుడు గుంటూరులో కనపడతా ఉంటాడు. ఏమైంది వాడికి? అతడు యథార్థవర్తనుడు. పరికించి చూసావా? వాడిని ఎప్పుడైనా టచ్ చేయడానికి ప్రయత్నం చేసావా అని ప్రభువు సైతానికి సవాలు విసరాలి. అట్లా బ్రతకాలి నేను. అలా బ్రతకాలంటే నా జీవితాన్ని మార్చుకోవాలి. అలా మార్చుకోవడానికి వచ్చిన అవకాశమే ఈ జనవరి 1వ తారీఖు. పిచ్చిగా తిరుగుతూ ఉన్నారు లోకమంతా. మనం దేవుని సన్నిధిలో కూర్చుని వస్తున్న నిద్రను కూడా దూరంగా పారదురు. నేను గట్టిగా మాట్లాడేది అందుకే మీరు నిద్రపోకుండా ఉంటారు. వింటా ఉన్నాం దేవుని వాక్యం, జాగ్రత్తగా వింటా ఉన్నాం, తీసుకుంటా ఉన్నాం ఈ పరలోకపు విలువలు. బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేశాడు? అంతా సంస్కరణ చేస్తూ ఉంటాడు. సంస్కరణ, మీరు మంచిగా ఉండండి, లంచాలు సంస్కరణ, అందరు లంచాలు మీరు తీసుకోవద్దు, సంస్కరణ, మంచిగా ఉండండి, ఇతరులకు ఏదైనా దానం చేయండి, మంచి సంస్కరణ. మనిషి సంస్కరణ ద్వారా మార్పు చెందడు, సంస్కరణ ద్వారా నూతనత్వం రాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సంస్కరణ ద్వారా నూతనత్వం రానే రాదు. సంస్కరణ చేసేదన్న మార్పు తీసుకొస్తే ఆ మార్పు కొంతకాలానికి ఇంకొక విషయంలో కీడుగా మారుతుంది. ఇదివరకు కన్యాశుల్కం అని ఉండేది. చిన్న పిల్లల్ని అమ్మేసేవాళ్ళు, ఆడపిల్లల్ని ముసలోళ్ళకి ఇచ్చి కట్టబెట్టేవాళ్ళు. ఈ శారదా చట్టం అని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టంలో ఏం చేశారంటే అది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో పిల్లల్ని మెచ్యూర్ కాని పిల్లల్ని పెళ్ళిళ్ళు చేయడానికి వీల్లేదు అని ఒక చట్టం వచ్చేసింది. అలాగే ముసలోళ్ళు చేసుకోవడానికి వీల్లేదు. ఈ పిల్లల తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని అమ్మేస్తా డబ్బులు తీసుకోకూడదు, అంత కట్ చేసేసారు. అయిపోయింది. ఇప్పుడు ఎవడ చేయట్లా, పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయారు. కన్యాశుల్కం పోయింది. కన్యాశుల్కం స్థానంలో ఏమొచ్చింది? వరకట్నం వచ్చింది. ఒక చెడు పోయి ఇంకొక చెడు వచ్చింది. ఇది ఇంకా భయంకరమైన చెడు ఇది. ఇప్పుడు దీనికోసం పోరాటం చేస్తున్నామో, ఇది పోయిన తర్వాత ఇంకొకటి వస్తుంది. భ్రూణ హత్యలు అనే సమస్య వచ్చింది. ఆ రోజుల్లో ఎప్పుడైనా మీకు ఖాళీ దొరికితే ఉంటే పుస్తకం చదివే అలవాటు ఉంటే మీకు కన్యాశుల్కం అనే పుస్తకం ఉంది, అది చదవండి మీరు. కన్యాశుల్కం గురజాడ అప్పారావు రాశాడు, చదవచ్చు. మనం అప్పుడప్పుడు ఆ పుస్తకాలు కూడా చదవచ్చు. అందులో కన్యాశుల్కము ఆడపిల్లల యొక్క హీన స్థితి చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తాడు ఆయన. భయంకరమైన దుర్దశ అది. చిన్న పిల్లలు, ఆడపిల్లలు 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి 10 ఏడో 11 ఏడో భర్త చచ్చిపోయి ఈ అత్తగారింట్లో సేవలు చేస్తా కూర్చుంటారండి చచ్చిపోయేదాకా.
సంస్కరణ జరిగింది, సంస్కరణలో అది పోయింది. ఇంకొక సమస్య వచ్చింది. ఇప్పుడు ఈ కన్యాశుల్కంలో ఆడపిల్లలు బరువైపోయి అమ్మేసుకుంటున్న తల్లిదండ్రులు ఆ సంప్రదాయం ఎట్లా పరిణమించిందంటే ఆడపిల్ల పుడితే చంపేయటం మొదలుపెట్టారు. ఆడపిల్ల పుడితే చంపేయటం మొదలుపెట్టారు. ఇప్పటికీ నార్త్ ఇండియాకి వెళ్తే, నేను అక్కడ నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు మధ్యప్రదేశ్లో బిజావర్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఇంటి పక్కన కంటానికి పాప ఇంటికి వచ్చింది, పిల్ల, మా ఓనర్ గారు అమ్మాయి వస్తే ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల ఎంత ముద్దుగా ఉందో, అందరూ ముద్దు చేసాం. వెళ్ళి మమ్మల్ని రానివ్వరు, ఆ నాన్న లేనప్పుడు గబుక్కుని వెళ్ళిపోయి ముద్దు చేసి చాలా బాగుందని చెప్పి వచ్చేసాం మేము. ఆ పిల్ల కూడా సంతోషంగా ఉంది. తర్వాత ఒక 20 రోజులకో 1 నెలకో బావగారు వచ్చాడు, వాళ్ళ హస్బెండ్ వచ్చి మాట్లాడుకున్నారు. తర్వాత మాకు కిటికీ ఒకటి ఉండేది, కిటికీలోంచి మేము పిలిచేవాళ్ళం, కైసే శారదాంబా బచ్చే కేసే అని అట్లా కొంచెం సరదాగా అడిగేవాళ్ళం. అడిగితే అంది, భర్త వచ్చాడు, మేము వెళ్ళిపోతున్నాం, అత్తగారింటికి వెళ్ళిపోతున్నాం అంది. సరే వెళ్ళిపోండమ్మా అన్నాం. అత్తగారింటికి వెళ్ళిపోయారు. అత్తగారింటికి వెళ్ళారు అనుకుంటున్నాం మేము. వెళ్ళి ఒక 4-5 రోజుల నుండి మళ్ళీ వచ్చేసారు. భర్త వచ్చి అమ్మాయిని దించేసి వెళ్ళిపోయాడు. మాకు రాత్రి వినపడతా ఉంది రిక్షాలో రావడం, అమ్మాయిని దించి లోపల తీసుకుని. ఇది ఎప్పుడు 86లోనో 87లోనో జరిగిన సంఘటన ఇది. వెళ్ళిపోతే నేను ఇంకొక అన్న మేమిద్దరం మాట్లాడుకున్నాం, ఏంటి పిల్ల ఏడుపు వినపడతలేదేంటి అనుకున్నాం. అక్కడ వదిలేసి వచ్చేది, తల్లి ఇక్కడ ఉంటే అక్కడిట్లా వదిలేస్తుంది, పాలు తాగే పిల్ల, చిన్న పసిగుడ్డు అని. రెండో రోజు మళ్ళీ ఆ కిటికీలో నుంచి శారదాంబ అని పిలిస్తే శారదాంబ పలకట్లా, అసలు లేదు, బయటికి రావట్లా. వాళ్ళ అమ్మ ఇట్లా అని చూడదు అని ఎట్లా అంటుంది. వచ్చేసాం. అమ్మాయి తమ్ముడు బొడ్డోడు ఆడు నడుచుకుంటూ వచ్చాడు, ఆడిని పట్టుకున్నాం. పట్టుకుని పిల్ల ఎదురని అడిగితే పిల్లని కాశీలో వదిలేసి వచ్చారండి. కాశీలో వదిలేసి రావటం ఏంటన్నా, అప్పటికి నాకు కొంచెం అక్కడక్కడ వింటా ఉన్నా నేను. కాశీలో వదలటం ఏంటారా, ఎట్లా వదులుతారు, ఎవరన్నా చుట్టాలు ఉన్నారంటే, చుట్టాలు ఎవరు లేరు, అక్కడ గంగా తల్లికి మేము ఇచ్చేసి వచ్చామన్నాడు. గంగ తల్లికి ఇవ్వడం ఏంటంటే అది ఇప్పటికే జరుగుతున్న ఒక ఆచారము అనాచారము. ఆడపిల్లలు పుడితే ఆ పిల్లని తీసుకెళ్ళిపోయి గంగా నదిలో వదిలేసి వచ్చేస్తారు తల్లిదండ్రులు. తల్లే ప్రార్థన చేసి ఓ గంగా తల్లి తీసుకోమ్మా అని పడేస్తారు. ఇప్పటికీ అక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ సంఘటనలు. ఇట్లాంటి ఒక వాతావరణంలో, ఇలాంటి ఒక సంప్రదాయంలో, ఇలాంటి ఒక దేశంలో, ఇలాంటి ఒక సంస్కృతిలో సంస్కరణ ద్వారా ఏమీ చేయలేం. ప్రభువు సంస్కరణ చేయడానికి రాల, ప్రభువు సమూలమైన మార్పు చేయడానికి వచ్చాడు. సమూలమైన మార్పు కాగా ఎవడైనను క్రీస్తునందునిడలా వాడు నూతన సృష్టి. ఎట్లా చేశావు నూతన సృష్టి? ఆయన ఆపరేషన్ చేశాడు, తీసేసి లోపల కుళ్ళిపోయి భయంకరమైన కంపు కొడుతున్నా ఈ భయంకరమైన హృదయం చూసారా, రాతిలాగా అయిపోయిందంట. హృదయం చూడండి, రాతిలాగా అయిపోయిందంట. రాతిలాగా అవటం అంటే కారణం అంటే అర్థం ఏంటి? ఏది వచ్చినా కూడా ఇది స్పందించట్లా, ఎంత కష్టమైనా స్పందించట్లా. కళ్ళ ముందే లక్షలాది మంది చచ్చిపోతున్నా ఈ గుండె స్పందించదు. ఎందుకు స్పందించదు? ఇది రాతి గుండె అయిపోయింది. దేవుడు అన్నాడు, రాతి గుండెను అలా తీసేస్తాడు. తీసేసి మాంసపు గుండెని పెట్టానన్నాడు. మాంసపు గుండె, ఆ మాంసపు గుండె ఆయన పెట్టాడు కాబట్టి అది ఎప్పుడు జరిగింది? మాంసపు గుండె పెట్టడం ఎప్పుడు జరిగిందంటే, ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని మన హృదయంలోకి రమ్మని అడిగామో, ఎప్పుడైతే ఆయన నా పాపాల కొరకు సిలువలో రక్తం కార్చి చనిపోయాడని నేను గ్రహించి దాన్ని అంగీకరించానో, నా పాపాలన్నింటినీ వదిలిపెట్టడానికి నేను ఇష్టపడ్డానో, నా జీవితాన్ని ఆయన చేతిలోకి సమర్పించుకున్నానో, అప్పుడు ఆ రాతి గుండె తీసేశాడు, మెత్తడి గుండె పెట్టాడు, మాంసపు గుండె పెట్టాడు, మారిపోయిన గుండె పెట్టాడు. ఈ మారిపోయిన గుండె ఏం చేస్తుందంటే, ప్రభువా నీ విలువలేంటి? సంస్కరణ కాదు, నాకు అర్థమైపోయింది. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటంటే, సంస్కరణ ద్వారా ఏమి జరగదని అర్థమైపోతుంది. నేను ఇంతకుముందు చాలా ప్రయత్నాలు చేశాను, మారదామని ప్రయత్నం చేశాను. ప్రతి డిసెంబర్ 31న చర్చికి వెళ్ళి, ప్రభువా ఈ సంవత్సరం నేను సిగరెట్ తాగను అని బోల్డెన్ సార్లు చెప్పాను. మళ్ళీ మా బాప్టిస్ట్ చర్చ్ గురించి చెడుగా అనుకోకండి, నేను అక్కడి నుంచి చెప్తున్నా, మంచి చర్చ్ అది. మేము బాప్టిస్ట్ వాళ్ళం. మొదట్లో బాప్టిస్ట్ చర్చిలో మాకు అంకుల్ ఉండేవాడు, ఒక ఆయన సెక్రటరీ గారి భర్త, ఆర్టీసీలో పనిచేసేవాడు. ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదు. ఆ సంఘం వదిలేసి చాలా సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిపోతుంది. ఆయన ఎప్పుడు
మాట్లాడటం కష్టం, దూరం ఉండి మాట్లాడేవాళ్ళం. ఎందుకంటే ఆయన మాట్లాడాడు అనుకోండి నోట్లోంచి చుక్కలు వస్తూ ఉండేవి. 2-3 కిళ్ళీలు పెట్టేసుకునేవాడు, ఎప్పుడు చూసినా కిళ్ళీలే. నవ్వుతా చర్చి బయట ప్రహరీ గోడ మీద ఊసేవాడు. అంత ఎర్ర పెయింట్ అయిపోయింది. మానే రాదా అని పాస్ గారు అంటే, మానేయాలి పాస్ గారు, చాలా కష్టంగా ఉంది, డబ్బులు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. పాపం సిగరెట్ లేదు, మళ్ళీ ఊస్తూ ఉండేవాడు. ఒకరోజు 31st నైట్ అందరూ సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. అందరు చెప్తా ఉన్నారు, నేను అదే వదిలేస్తాను, ఇవాళ నుంచి నేను దేవుని సన్నిధిలో నేను అని చెప్పేస్తామన్నారు. ఎవడో ఒక్కడు చేయడు. ఈయన వచ్చాడు. అప్పుడు కొంచెం కిళ్ళి ఉంది, కొంచెం పుక్కి నుంచి వచ్చాడు, ఇంకా పోలా, అంత ఎర్ర కనపడతా ఉంది. ఈ రోజుల్లో అట్లా ఎర్రటి నోరులు ఎక్కడ కనపడతలా, కిళ్ళీలు సరిగ్గా కట్టట్లేదు అనుకుంటే ఎవరు. అలా వచ్చేసి, నేను దేవుడు నాతో మాట్లాడాడు, ఈ రోజు నుంచి నేను కిళ్ళి మానేస్తున్నాను. మానేస్తే మేము చాలా సంతోషపడ్డాం. మేమంతా యంగ్ పీపుల్. ఆయన ఇప్పుడు వెళ్ళి సున్నాలు వేసుకుంటే బాగుంటుంది ప్రహరీ గోడకని మేము అనుకుని నవ్వుకుంటా ఉన్నాం. మధ్యాహ్నం మళ్ళీ సర్వీస్ ఉంటుందిగా, ఆ సర్వీసులు మళ్ళీ 4-5 కిళ్ళీలు పెట్టుకు వచ్చేసాడు. వస్తే ఏంటి అంకుల్ ఏంటి సంగతి అంటే, డాక్టర్లు ఒక్కసారి మానేయొద్దన్నారు నానా అన్నాడు. డాక్టర్కి కిళ్ళికి ఏంటి సంబంధం? మరి ఏం చేస్తారు? ఇప్పుడు కనీసం 4 పెట్టుకున్నారు, కనీసం ఒక్కటన్నా తిన్నాడంటే హాహా నవ్వుకుంటూ ఊసుకుంటూ వెళ్ళిపోయాడు. మార్పు రాదండి. మార్పు రావాలంటే హృదయంలో ఉన్న ఈ రాతి గుండె, దేవుడు రాతి గుండెకి ఏదైనా ఇంజక్షన్ వేస్తానని చెప్పలా. రాతి గుండెని మెత్తగా చేసే ప్రక్రియ ఒకటి ఉంది నా దగ్గర. గుండె ఓపెన్ చేసి ఆ నాళాలు ఆ రక్తాలు అవన్నీ సరైన మార్గంలో పెట్టి స్టంట్లు పెట్టి ఎట్లాగైనా సరే ఈ రాతి గుండెని మెత్తగా చేస్తానని చెప్పలా. దేవుడు ఏమన్నాడంటే, రాతి గుండెని తీసేస్తాను. రాతి గుండెని తీసేసి కొత్త గుండె పెడతా. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు ఈ కొత్త గుండె మనలోకి వచ్చినప్పుడు మనం దేని కొరకు ఆశపడతామంటే, దేని కొరకు తీవ్రంగా వాంఛిస్తామంటే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని వాంఛిస్తూ ఉంటాం. ఇష్టమైన టీచర్ అంటే ప్రాణం. పిల్లాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా ఆ టీచర్ దృష్టిలో పడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిద్రపోతున్నప్పుడు కూడా టీచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మగ టీచరో ఆడ టీచరో ఎప్పుడు శభాషం చెప్పాలి, మా టీచర్ నన్ను చూసి భలే రాసేవరా అనాలి, మా టీచర్ నన్ను చూసి ఒరే చాలా బాగా చేసేవరా అనాలని చెప్పి ఈ స్టూడెంట్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. మన సంగతి కూడా అంతే, అట్లాగా ఉండాలి. అయితే వాడు 1 సంవత్సరం అవగానే వెళ్ళిపోతాడు. మనకు అట్లా కాదు, మనం చచ్చిపోయేదాకా మనం చూడాల్సింది ఏంటంటే, నా తండ్రి, నా భర్త, నా నాథుడు, నా ప్రభువు, నా దేవుడు, ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తా. ఆయన నన్ను చూసినప్పుడల్లా ప్రసన్న వదనంతో చూడాలి, సంతోషంగా చూడాలి, దుఃఖంతో కాదు. ప్రభువు నిన్ను చూసినప్పుడు ఆయన ప్రసన్న వదనంతో, సంతోషముతో, నవ్వు ముఖంతో చూడాలి. దానికి కావాల్సింది యథార్థత. యోబు సంగతి ఆలోచించావా? యథార్థత అంటే మామూలు మన ప్రాక్టికల్గా ఆలోచిస్తే, దేవుడు మనకి ఒక రక్షణ కవచం పెట్టాడు మన జీవితంలోనే. అదేంటంటే దాని పేరు మనసాక్షి. ఏదన్నా తప్పు చేసినప్పుడు మనసాక్షి వెంటనే చెప్తుంది, మనకి వెంటనే చెప్తుంది. ఎవరి మీద కోపంగా అరిసేసేమనుకో, లోపలికి వచ్చినప్పుడు గబుక్కుని మనసాక్షి అంటది, అమ్మమ్మో ఏంటి అట్లా అరిసేసేవేంటి, దేవుని బిడ్డవు కదా, తప్పమ్మా అంట. అప్పుడు మనం గ్రహించుకుని, అయ్యో మనసాక్షి, ఐఎమ్ వెరీ సారీ, రేపు పొద్దు నేను సరి చేసుకుంటాలే, పలానావిడికి పలానాయనికి నేను సారీ చెప్తాలి అని మనం చెప్పుకోవాలి. అట్లా చెప్పట్లా. మనం చెప్పకుండా ఏం చేస్తాం? మనసాక్షి నోరు మూసుకో అంటాం. ఒకరోజు నోరు మూసుకున్నాడు, 2వ రోజు నోరు మూసుకుంది, 3వ రోజు నోరు, అబ్బా పెద్ద విశ్వాసి, మనసాక్షి పని చేయట్లా. యేసుప్రభువును అంగీకరించినప్పుడు మనసాక్షి స్వరం చాలా పెద్దగా ఉండేది, గంభీరంగా మాట్లాడేది మనసాక్షి. ఇప్పుడు మాట్లాడతలా, ఇప్పుడు కీసుమంటుంది. గంభీరంగా ఉన్నప్పుడే మనం కీస్ అంటే ఎక్కడ వింటాం మనం? గుసగుసగా కూడా చెప్పట్లా మనసాక్షి మనకి. మళ్ళీ ఏమవుతుందంటే, దేవుడిచ్చిన ఈ మాంసపు గుండెని మళ్ళీ క్రమంగా మనం రాతి గుండెగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది మనం సాధ్యపడదు, మనం చేయలేం. ఒకసారి మారు మనసు పొందామా, ఒకసారి మార్పు జరిగిందా, నూతనత్వం వచ్చిందా, అది ఫైనల్. కానీ పాపం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, పాపంలో పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, పాపంలో కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి, పాపంలోనే చావడానికి కూడా అవకాశం ఉంది. ఎప్పుడు జరుగుద్ది అది? ఆ మనసాక్షిని మనం
పీక పిసికినప్పుడు, మనసాక్షి పీక పిసికేసాం, మాట్లాడలేదు. యథార్థత అంటే ఆ మనసాక్షి పెద్ద స్వరముతో, వెరీ గుడ్ బ్రదర్, వెరీ గుడ్ సిస్టర్, మంచిగా చేసావు, నీ మీద నేరారోపణ చేయడానికి నా దగ్గర ఏమీ లేదు. ఎవరి మీదనైతే మనస్సాక్షి నేరారోపణ చెయ్యదో, దోషారోపణ చెయ్యదో, ఆ వ్యక్తి యథార్థవర్తనుడు. లోకమంతా అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తే లోకం చాలా రకరకాల మనతో మాట్లాడుతుంది. లోకం అంటే వీడు పాపి అంటుంది, పర్లేదు అనుకోనండి. మనసాక్షి ఏమంటుంది? నా మనసాక్షి నన్ను నీతిమంతుడు అని చెప్తే నాకు ఇంకా సురక్షితంగా ఉంటా. యోబుది అదే పరిస్థితి. న్యాయవంతుడు అనే మాట ఇంగ్లీష్లో ఏముందంటే అప్రైట్ అని ఉంది. యథార్థవర్తనుడును న్యాయవంతుడు అనేది. అప్రైట్ అంటే ఏంటి? ఇట్లా నిటారుగా నిలబట్టం. దానికి మంక మూలంలోకి వెళ్తే ఏముందంటే అతడు స్తంభము వంటి వాడు అని ఉంది. స్తంభం లాగా ఉంటాడు, స్తంభం నిటారుగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లర్ ఉందనుకోండి, ఈ పిల్లర్, చాలా పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్ని ఎవరైనా వంచగలరా? ఒకడు వంచలేడు, 10 మందిని తీసుకొచ్చారు, వంచలేకపోతున్నారు. అప్పుడు ఫోన్ చేసి ఫైర్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి, ఏమంటే మేము పిల్లర్ని వంచలేకపోతున్నాం అంటే, ఒక 100 మందిని పంపించండి. ఆ 100 మంది వస్తే పిల్లర్ని వంచగలరా? వంచలేరు. 1000 మంది వచ్చినా వంచలేరు. 1,00,000 మంది వచ్చినా కూడా ఒకసారి పిల్లర్ తయారైన తర్వాత దాన్ని వంచలేరు. న్యాయవంతుడైన వాణ్ణి, యథార్థవర్తనుడైన వాణ్ణి ఎలాంటి పరిస్థితి, ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి దుర్దశ వంచలేదు. క్యాన్సర్ వచ్చినా నిటారుగానే ఉంటాడు, టీబీ వచ్చినా నిటారుగానే ఉంటాడు, శ్రమలు వచ్చినా నిటారుగానే ఉంటాడు. ఎంత కష్టమైనా స్తంభములాగా, ఒక సిమెంట్ స్తంభంలాగా నిలబడే ఉంటాడు. అది న్యాయవంతుడిగా ఉంటాం. అప్రైట్ మ్యాన్ ఎక్కడి నుంచి వస్తుంది? అది యథార్థ హృదయంలోంచి వస్తుంది. సరేనా? సరే, రెండవ వాక్యంలోకి వెళ్తే ఆరాధన గురించి ఉంది కదా. ఆరాధన సత్యముతోనూ ఆత్మతో. అసలు ఏమంటే నేను మీకు సంగతి చెప్పాను, మీకు ఇష్టం అయినా అవ్వకపోయినా ఒక సంగతి, మనలో 70% మంది 80% మంది చేసే ఆరాధన కాదండి. ఐఎమ్ సారీ. ఆరాధన మన జీవితం అండి. ఆరాధన మనం అదొక ప్రక్రియ అనుకుంటాం. ఒక టైంలో, ఒక నిమిషమో 2 నిమిషాలు చక్కగా మాటలు పొందికగా చేసి, ప్రభువా నువ్వు నన్ను రక్షించా, పాపంలో ఎక్కడెక్కడో ఉంటే నన్ను పైకి లేవనెత్తావు, ఆమేన్, అయిపోయింది నా ఆరాధన. కాదండి, దట్ ఈస్ నాట్ వర్షిప్. వర్షిప్ అనేది ఇట్స్ నాట్ అన్ యాక్ట్. అది ఒక క్రియ కాదు. వర్షిప్ అనేది ఒక జీవన విధానం. వర్షిప్ అనేది ఒక జీవన విధానం. నిద్రపోయినా, పైకి లేచినా, నడిచినా, మాట్లాడినా, బ్రదర్స్తో మాట్లాడినా, నీ హృదయంలో నిరంతరము వెలిగే ఒక అగ్నిహోత్రంలాగా ఆరాధనలు దేవుని దగ్గరికి వెళ్తానే ఉంటాయి. ఆరాధన పోయిన వారం పోయిన వారం కాదు, పోయిన నెలలో మన జైన్ సంఘంలో మాట్లాడుతూ ఆరాధన గురించి మాట్లాడుతా మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో ఒక స్త్రీ లోపలికి వచ్చి అత్తరుబుడ్డి తీసుకొచ్చి అత్తరుబుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసేసిందంట. ఆరాధన. మళ్ళీ లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒకడింట్లో కూర్చుని అన్నది ఏంటంటే, ఒక స్త్రీ వచ్చిందంట. మళ్ళీ స్త్రీలు చేసే ఆరాధన పురుషులు ఎప్పుడు చేస్తారు? ఆ స్త్రీ లోపలికి వచ్చేసింట ఆయన పాదముల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదములు కడిగి తల వెంట్రుకలతో పాదాలను తుడిచి వాటికి అత్తరు పూసెను అని ఉంది. ఆరాధన. వీళ్ళు లోపలికి రాగానే పరిస్థితులన్నీ చాలా ప్రతికూలమైన పరిస్థితులు. అక్కడ స్త్రీలకి నో ఎంట్రీ బోర్డు కూడా పెట్టుంటాడు. అక్కడ స్త్రీలు ఎవరు రావడానికి వీల్లేదని. స్త్రీలు అసలు ఆ సమాజంలో రోడ్డు మీదకి రావడానికే వీల్లేదు. ప్రతి పరిసయ్యుడు చేసే ప్రార్థనలో, ప్రతిరోజు చేసే ప్రార్థనలో, ప్రభువా నువ్వు నన్ను ఒక స్త్రీగా పుట్టించినందుకు నీకు వందనాలు, నన్ను ఒక అన్యజనుడుగా పుట్టించినందుకు వందనాలు, నన్ను ఒక కుక్కగా పుట్టించినందుకు వందనాలు అని చేసే ప్రార్థన. స్త్రీకి ఉన్న హోదాలు ఏంటో చూడండి మీరు. అలాంటి ఒక స్త్రీ, చాలా విచిత్రమైన ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న స్త్రీ. కొంతమంది అంటారు మగ్దలేనే మరి అంటారు. అసలు ఒకడైతే ఆ సీమోన్ అనేవాడు ఆమె వేశ్య అని అనుకున్నాడు. వాడు అనుకున్నాడు ఈయన ప్రవక్త అయిన యెడల ఆ స్త్రీ ఎటువంటిదో ఈయన తెలుసుకుంటాడు అనుకున్నాడు. చుట్టూ చాలా ప్రతికూలమైన, వ్యతిరేకమైన చూపులు. ఆ చూపులు వస్తున్నా కూడా ఆమె హృదయంలో, ఆమె కళ్ళ ముందు ప్రభు కనపడుతున్నాడా? ప్రభు కనపడతా ఉన్నాడా? ఆ ప్రభు పట్ల తనకున్న పూజ్య భావం,
ప్రభు పట్ల తనకున్న ఆరాధనా భావం ఎక్కడ తీసుకెళ్తున్నామని సరాసరి ప్రభు దగ్గరకు తీసుకెళ్తా ఉంది. ఎంత దగ్గరగా తీసుకెళ్ళిందంటే ప్రభువుని తాకేంత దగ్గరగా తీసుకెళ్ళింది. ప్రభు వాళ్ళు ఎట్లా కూర్చుని భోజనం చేస్తారో తెలుసా? ఇట్లా ఒక ప్రక్కగా కూర్చుని చెయ్యిలా పెట్టి కాళ్ళు ఇట్లా చాపుకుని చిన్న చిన్న టేబుల్స్ ఉంటాయి, ఎంత టేబుల్స్, ఆ టేబుల్ మీద వాలి తింటారు వాళ్ళు. అది ఒక పద్ధతి. అప్పుడు అట్లా భోజనం చేసేటప్పుడే ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చుంటారు కదా. ఈ యోహాన్ అనేవాడు కూర్చున్నప్పుడు ఆయన తల ప్రభు గుండెలను ఆనుకునేదంట, ఇప్పుడు హత్తుకుంటా ఉండేవాడు. దాని అర్థం అది. తింటా ఉండంటే ఆవిడ వెళ్ళిపోయిందా, ఈయన చాచిన కాళ్ళు ఆమె వేసుకున్న అంగి గౌన్కి తగులుతూ ఉంది, ఆయన కాళ్ళకి తగులుతూ ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళింది, ఆయన తల తగులుతూ ఉంది. అత్తరుబుడ్డి తీసుకొచ్చి అత్తరుబుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసేసింది. ఆరాధన అనేది దేవునికి సమీపంగా నిన్ను తీసుకెళ్ళకపోతే, దేవునికి సమీపంగా యేసు ప్రభువుకి దగ్గరగా నిన్ను లాక్కోకపోతే ఏం ఆరాధన అది? ఇంకా ఎదగాలి మనం. ఆరాధన చేసేటప్పుడు ప్రభువు యొక్క ఆ మూర్తిమత్వం, ప్రభువు యొక్క వ్యక్తిత్వం, ఆయన అసలు ఎట్లా ఉంటాడో మనకు తెలియదు. వీళ్ళు పిచ్చి పిచ్చి ఫోటోలన్నీ పెట్టి 33 ఏళ్ల యువకుడిని ముసలోలాగా చూపిస్తారు, ఇంత జుట్టేసేసి నీరసంగా ఇట్లా ఉంటాడు. అట్లా లేడు ప్రభు యవ్వనంలో ఉంటాడు, చాలా అసలు పెడపళ్ళలాడుతూ ఉంటాడు ప్రభు. అందగాడు ప్రభు. ప్రముఖితంలో చెప్పేశాడు కదా ఎంత అందగాడో చెప్పేశాడు కదా. నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి అని అడిగారంట ఆవిడ్ని. ఎంత అందగాడు అతను, ఎట్లా ఉంటాడు అతను అని అడిగి ఇవిడు చెప్పలా. ఇవిడు చెప్తా తనలో తాను అనుకుంటా ఉంది, అంత అందగాడు. ఇప్పుడు మనం పాడాం కదా, బలవంతుడా, బహుప్రియుడా, మనోహరుడా, మహిమరాజా. మనోహరమైన రూపం. ఆ మనోహరమైన రూపం ఎదురుగా కనపడతా ఉండంటే ఈమె హృదయంలో నుంచి పెళ్ళుబికిన ఆరాధనాభావం. ఈ ఆరాధనాభావం ఆమెని ప్రభు దగ్గరికి లాక్కెళ్ళిపోయింది. నిన్ను ప్రభు దగ్గరికి లాక్కెళ్ళిపోయేదే ఆరాధన, నిజమైన ఆరాధన. ఎంతమంది ప్రభు యొక్క తాకిడి, ఎంతమంది ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నా ప్రక్కనే ఉన్నాడన్న అనుభవం ఎంతమందికి కలుగుతూ ఉంది? కలగట్లేదండి. మాటలకు తడుకుంటా ఉన్నాం మనం. ఈ మాట వేస్తే బాగుంటుందా, ఆ మాట వేస్తే బాగుంటుందా. ఇతరులు ఏమనుకుంటారు? ఆవిడ అసలు చూడాల. ఆరాధనలో యథార్థత అంటే అదే. యథార్థ హృదయముతో ఆరాధన చేయడం అంటే చుట్టూ ఉన్న పరిస్థితులే కానీ, చుట్టూ ఉన్న వ్యక్తులే కానీ, నీ శరీరంలో ఉన్న జబ్బులే కానీ, రోగాలే కానీ, నీ ఇంట్లో ఉన్న కన్నీళ్లే కానీ, కలతలే కానీ ఏది కూడా నిన్ను ప్రభావితం చెయ్యలేవు. ఈ ఆరాధనా ప్రక్రియలో ప్రభుని ఆరాధిస్తాం, దగ్గరికి వెళ్ళిపోతా ఉంది, ఆయన తాకుతూ ఉంది. మనోహరమైన ఆయన రూపం, ఆయన మనోహరత్వం గురించి తెలియాలంటే, ఆయన సౌందర్యం గురించి తెలియాలంటే ఏ హిమాలయాల్లోకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇక్కడ కూడా ఇదివరకు అంత సౌందర్యంగా ఉండేది, ఎంత నాశనం చేసుకున్నాం మనం. హిమాలయాల్లోకి పెద్ద పెద్ద మైదానాలకు అక్కడికి వెళ్ళి చూడండి. ప్రభు హృదయంలో నుంచి, ప్రభు నోటిలో నుంచి వచ్చిన సౌందర్యం అది. ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే ప్రభువుని సమీపంగా కలిగి చేసే ఆరాధన. ఆయన సత్యవంతుడు, ఆయన ఆత్మలో చూసేవాడు, మనకు ఒక ఆత్మను అనుగ్రహించినవాడు. ఈ ఆత్మను ఎందుకు అనుగ్రహించాడంటే ఆరాధన చేయడానికి అనుగ్రహించాడు. ఈ ఆత్మతో చేసే ఆరాధన సత్యంతో చేయాలి. సత్యం అంటే యథార్థత ఉండాలి మన ఆరాధనలో. సరే, ఈ ఆరాధనే కానీ, ఈ యథార్థతనే కానీ ఇంకా ఏ విషయం కూడా ప్రభావితం చేయలేము. యథార్థవర్తనుడు దేవునితోనే దేవునితోనే ఉంటాడు. యోబులాగా, దానియేలులాగా, పౌలులాగా పరలోకపు విలువల కోసం తప్పిస్తాడు. లోకంలో ఉంటున్నాం కాబట్టి ఈ రాజ్యాంగం ఓకే. ఇంకో 30 సంవత్సరాలు ఉంటుందేమో ఈ రాజ్యాంగం మనలో కొంతమందికి. నాకైతే నేను ఒక 5 సంవత్సరాలు ఉంటే చాలనుకుంటున్నా. పిల్లోడికి పెళ్ళి అవ్వాలి, ఆడికి అయిపోతే చాలు. ఇంకా పిల్లోడు పుడితే ఆయన చూసి ప్రభువా తొందరగా వచ్చేస్తున్నా. కొంతమందికి 30 సంవత్సరాలు, కొంతమందికి 40 సంవత్సరాలు. ఇది అయిన తర్వాత నిత్యము ప్రభు సన్నిధిలో ఉంటాం. నిత్యము అసలు అప్పుడు నిజమైన ఆరాధన అండి.
పరలోకంలో నిజమైన ఆరాధన జరుగుద్దండి. ప్రభువు కూర్చుని ఉంటాడు, వెలిగిపోతూ ఉంటాడు. ప్రకటన గ్రంథంలో మనం చూసినా ఆయన నోటి నుంచి ఖడ్గము వెలువడు. ఆ భీకరమైన దృశ్యం మనం చూడం. ప్రేమ కలిగిన ఆ వెలుగంతా ప్రేమమయం. ఆయన చుట్టూ ఉన్న షకీనా గ్లోరీ ప్రేమమయం. ప్రేమలోంచి వచ్చే ఆరాధన, నిజమైన ప్రేమలోంచి వచ్చే ఆరాధన, నిజమైన యథార్థతలోంచి వచ్చే ఆరాధన, నిజమైన సత్యంలోంచి వచ్చే ఆరాధన. నేను దా చెప్పిన లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఆయన కాళ్ళని కడిగింది కదా ఆ అమ్మాయి. ప్రభు ఏమన్నాడంటే, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది అన్నాడు. ఈ ఆరాధన ఇట్లాంటి ఆరాధన, ఆత్మతోనూ సత్యముతోనూ చేసే ఆరాధన, ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థతతోనూ చేసే ఆరాధన ఎలా సాధ్యం అంటే ఒకే ఒక్క కిటుకు ఉంది. ఏంటంటే విస్తారంగా ప్రేమిద్దాం, ప్రభువుని విస్తారంగా ప్రేమిద్దాం. ప్రభువుని ప్రేమ అనేది ఆ ఎమోషన్ ఉంది కదా మనకి. ఎందుకు దాన్ని వేస్ట్ చేసుకుంటారు? నా ప్రేమంతా నా భార్యకి ఇవ్వద్దండి బాబు. ప్రేమంతా దేవుడికి ఇవ్వండి, తర్వాతే భార్య, తర్వాతే భర్త. పెళ్ళయ్యే ఆడపిల్లలు, పెళ్ళయ్యే కుర్రాళ్ళు, వీళ్ళు పెళ్లి చేసుకోపోతుంటే ముందు అమ్మాయితో నేను కొంచెం మాట్లాడాలి అంటారు కదా. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఒక ఇదైపోయింది, వాడుకైపోయింది. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే అసహ్యం. అది అసహ్యం. అది మనకు సంబంధించింది కాదు, అది పతనం అయిపోయిన లోకానికి సంబంధించింది. మనం పతనం నుంచి వచ్చాం మనం బయటికి. కానీ ఏమంటారు, ఒకసారి అబ్బాయి అమ్మాయి అట్లా మాట్లాడుకునే అవకాశం తీసుకుని కుర్రగాళ్ళు ఏం చెప్పాలంటే, ఇద్దరు విశ్వాసులే, అమ్మాయికి ఏం చెప్పాలంటే, అమ్మా నీకొక పెద్ద నమస్కారం, మన పెళ్ళైతే దేవునికి నీకు మధ్య పోటీ వస్తే నేను నిన్ను వదిలేసుకుంటానమ్మా, దేవుణ్ణే పట్టుకుని వేలాడతా. ప్రథమ స్థానం అంటావో, 100వ స్థానం అంటావో, 1000వ స్థానం అంటావో, అన్ని స్థానాలు దేవుడికే అని కుర్రగాళ్ళు అమ్మాయిలకు చెప్పాలి. అప్పుడు అమ్మాయి ఏమనాలంటే, బ్రదర్, అప్పుడు అనొచ్చులే, పెళ్ళైన తర్వాత అనకూడదు బ్రదర్ అని, బ్రదర్ నీకు పెద్ద నమస్కారం, సంశయం నాకు వస్తే నేను నిన్ను చాలా హ్యాపీగా తన్ని తగలేస్తా. నా సర్వము దేవుడే, దేవునికే ప్రథమ స్థానము, 2వ స్థానము, 100వ స్థానము, 1000వ స్థానం, అన్ని స్థానాలు దేవుడికే అని ఆడపిల్లలు కుర్రగాళ్ళకి చెప్పాలి. అలాంటి ఒక ప్రేమ రావాలి ప్రభువు పట్ల, అట్లాంటి పట్టరాని ప్రేమ రావాలి. ఆయనకి ఎంత ప్రేమ చూడండి, ఎంత పట్టరాని ప్రేమ. ఆ ప్రేమ ఏం చేసిందంటే ఆయన్ని సిలువెక్కుని తోస్తూ ఉంది. ఈ లోకాన్ని మన పట్ల ఆయనకున్న ప్రేమ తోస్తూ ఉంది. ఈ పరిచయులు కూర్చుని ఏమన్నారు, ఈ పస్కాలో ఆయన చంపొద్దు అని వాళ్ళు మాయోపాయం చేస్తూ ఉండంటే ఈయన గబగబా గుడికి వెళ్ళిపోయి బల్లలన్నీ పడేసి వాళ్ళందరినీ, అంటే ఏంటంటే వాళ్ళని రెచ్చగొడతా ఉన్నాడు, పరిచయులను రెచ్చగొడతా ఉన్నాడు, సద్దూకల్ని రెచ్చగొడతా ఉన్నాడు, రోమా సామ్రాజ్యాన్ని రెచ్చగొడతా ఉన్నాడు. ఏంటంటే ఒరే పస్కా వచ్చేసింది, ఎక్కడా నా సిలువ. ఎందుకు ప్రభు అంత వేగం ఎందుకు? ఇంకో 10 ఏళ్ళు బతకచ్చు కదా, ఇంకో 5 ఏళ్ళు బతకచ్చు కదా, ఇంకొన్ని అద్భుతాలు చేయొచ్చు కదా. ప్రభువుని మన పట్ల ఆయనకున్న ప్రేమ ఆయన్ని తోసేస్తా ఉంది సిలువ దగ్గరికి. పో అంటుంది ఆ ప్రేమ. ఆయన గబాలను వెళ్ళిపోయి ఒక రోజులో ముగించి పారేశాడు. ఇవాళ సాయంత్రం మొదలైందా వేదన, రేపు మధ్యాహ్నం 3 గంటలకల్లా క్లోజ్ చేశాడు. ప్రేమ, మన పట్ల ఉన్న ప్రేమ, అదే ప్రేమ మనం ఆయనకి చూపించాలి. యథార్థత కలిగి ఉండాలి, యథార్థంగా ఉండాలి, నిజాయితీ, ఆనెస్టీ అంటాం ఇంగ్లీష్లో, ట్రూత్ఫుల్నెస్, చాలా వాక్యాలు ఉన్నాయండి. ఈ సంవత్సరం పోనీ కనీసం యథార్థంగా ఉండకపోయినా ఒక ఎక్సర్సైజ్ పెట్టుకోండి. ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలు, బైబిల్లో ఎక్కడెక్కడ యథార్థత ఉందో అని చదవండి. బైబిల్ మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన వరకే చదవండి. చదివి ఎన్ని యథార్థతలు ఉన్నాయో చక్కగా చదివి, ఎప్పుడన్నా పొరపాటున అన్నోళ్ళు ఎప్పుడన్నా పిలిస్తే నాకు వచ్చినప్పుడు చెప్పండి, నేను మీకు మంచి ప్రైజ్ ఇస్తాను. మగ పిల్లలకు కూడా, బ్రదర్స్కి కూడా, ఎవరికైనా మంచి ప్రైజ్ అంటే మరీ పెద్ద మంచి ప్రైజ్ కాదు, ఒక 100 రూపాయలు 200 విలువైన ప్రైజ్ ఇస్తా. తక్కువ పెంచుదామని, నో ప్రాబ్లం. బైబిల్ అంతట్లో యథార్థతను ఎక్కడుందని చదవండి. నేను కొంచెం ప్రయత్నం చేస్తే చాలా తగిలి, నాకు అది చెప్పడానికి టైం లేదు నాకు. వాల్యూస్, దేవుని యొక్క విలువలు, న్యాయం, జస్టిస్, న్యాయవంతుడై ఉండి. జస్టిస్ అంటే ఏంటంటే యథార్థత కలిగిన వాడు న్యాయం కలిగి ఉంటాడు. ఆ న్యాయం అంటే ఏంటంటే భేదభావంతో చూడ్డం.
నేను వెళ్ళే చర్చిలో మా ఫ్రెండే, వాడు ఈయూలో ఫ్రెండ్ పాస్టర్. అక్కడ నేను ఎప్పుడు వెళ్ళినా కూడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో అసలు కలవను నేను. చాలా చిన్న చిన్న ఇడ్లీ బండి పెట్టుకున్న వాళ్ళు అట్లా ఉంటారు కొంతమంది, వాళ్ళతో కలిసిపోతాను నేను. కలిస్తే వాళ్ళు చాలా సంతోషంగా, పెద్దోళ్ళతో కలిసామనుకోండి వాళ్ళు ఏమంటారు, హలో బ్రదర్ బాగున్నారా హాహా అని వెళ్ళిపోతారు. వీళ్ళు అట్లా చేయరు, వీళ్ళు పొంగిపోతారు. నేను దగ్గరికి వెళ్తే అంకుల్ అంకుల్ అని మాట్లాడతారు. అంకుల్ నా బండి దగ్గర రావాలి, మొన్న ఇడ్లీలు పంపించాను బాగున్నాయి అంటారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే అదొక ప్రయోజనం మనకి. ఇడ్లీలు దోశలు వస్తూ ఉంటాయి ఇంటికి అప్పుడప్పుడు. అలా అని కాదు, కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చాలా సంతోషపడతారు. యథార్థత కలిగిన వాడు గొప్ప పేద, వైట్ బ్లాక్ భేదాలు ఉండవు, సహోదరులందరూ ఒకటే. వాళ్ళు ఏం చెప్తారంటే పాస్ గారు మా ఇళ్ళకి రావడన్న అంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పెద్దోళ్ళు ఇళ్ళకి వెళ్తాడు. నేను వస్తాను రా బాబు, బర్త్డే చేసుకుని పిల్లల్ని చక్కగా వస్తాను నేను భోజనానికి అంటాను నేను. వాళ్ళు ఎప్పుడు పిలవరు అనుకోండి, వాళ్ళు ఎట్లా చచ్చి చెడి మళ్ళీ పాస్ గారినే పిలుచుకుంటారు. యథార్థత కలిగిన వాడు న్యాయం కలిగి ఉంటాడు. న్యాయం కలిగిన వాడు తరతమ భేదాలు ఉండవు, మా వాడు వాళ్ళ వాడని భేదాలు ఉండవు. ఇది కూడా యోబులో చూస్తారు. నేను చెప్పాలంటే మళ్ళీ అయిపోద్ది కానీ తెల్లారిపోతుంది. యోబు 31 అధ్యాయం చదవండి మీరు. యోబు 31 అధ్యాయంలో నీతి అంటే ఏంటో తెలుస్తుంది మీకు. 31 అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత క్షుణ్ణంగా చదివి, పోనీ యథార్థత వదిలేసి ఇది బట్టి పట్టండరా. యోబు 31 అధ్యాయం బట్టి పట్టండి. ఎప్పుడన్నా అన్నోళ్ళు మళ్ళీ నన్ను పొరపాటున పిలిస్తే నాకు వచ్చి అప్పచెప్పండి, మంచి ప్రైజ్ ఇస్తాను మీకు. ఇటీవల కాలంలో నన్ను మార్చిన, నాతో బలంగా మాట్లాడిన వాక్య భాగం ఇంకొకటి లేదు. యోబు 31, సరేనా? సమర్పణ భావం, వాల్యూస్, హెవెన్లీ వాల్యూస్. యథార్థవర్తులని ఎవరు ఏది కూడా చేయరు. యథార్థంగా ఉంటాం నేర్చుకున్నాం. ఈరోజు బయటకు వెళ్ళేటప్పుడు నేను యథార్థంగా ఉంటాను. దేవుని పట్ల నాకున్న ఈ లాయల్టీ, దేవుని పట్ల నాకున్న ఈ సమర్పణ భావం, ఈ నమ్మకత్వం సంపూర్ణంగా ఉంటుంది. సంపూర్ణంగా కొంచెం కొంచెం ముక్కలు, కంపార్ట్మెంట్ అంటాం కదా, హృదయంలో నా కంపార్ట్మెంట్స్ ఉండవు. హృదయం అంతా ఒక యూనిట్, హృదయాన్నంతా నిండింది దేవుడు. ఈ ఉద్దేశాన్ని మనం పెట్టుకుని, ఈ యథార్థతను గుర్తుపెట్టుకుని యథార్థంగా ఆరాధన చేద్దాం, యథార్థంగా బలని సంతోషంగా మనం సమీపిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.